ఇక్కడ తులారాశి అనగానే మనకి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉమ్, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఉమ్, ఈ తులారాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి జూన్ 5-6 తారీఖులో ఏర్పడేటువంటిది అష్టమ రాశిలో ఏర్పడుతుంది. ఓకే, అక్కడ వృషభ రాశిలో ఉంటుంది. సో ఇక్కడ అష్టమ రాశి అంటారు. తులారాశి నుంచి ఇక్కడ అష్టమ రాశి వృషభ రాశి అవుతుంది అన్నమాట లెక్కేస్తే. అంటే గురు, బుధ, శుక్ర, రవి, చంద్రులందరూ 8వ స్థానంలో సంచరిస్తారు. ఉమ్, రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడితో సహా అక్కడే ఈ 5-6 తారీఖుల్లో ఉండడం అనేటువంటిది తులారాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. అట్లాగే రాజీవ కారకుడైనటువంటి శని కూడా వీళ్ళకి పంచమ స్థానంలో ఉంటున్నాడు కనుక అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో